ఫోన్ చేయండి సమస్య పరిష్కరిస్తా అని ప్రచారం చేశారు. మరి ఆ మాటకు కార్పొరేటర్ కట్టుబడి ఉన్నట్టేనా? కోట్లాది రూపాయలు తెస్తున్నామంటున్న కార్పొరేటర్ మాటలు నిజమేనా? అనుకున్న స్థాయిలో ప్రజాసేవ జరుగుతున్నట్టేనా? మహిళా రిజర్వ్ కావడంతో తండ్రికి బదులు తెరపైకొచ్చిన కూతురు పనితీరెలా ఉంది? చందానగర్ కార్పొరేటర్ గ్రాఫ్లో గ్రేటర్లో 110వ డివిజన్ చందానగర్. తండ్రి బొబ్బ విజయరెడ్డి వారసురాలిగా కూతురు నవతారెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. టీడీపీ అభ్యర్థి వసుంధరారెడ్డిపై సుమారు 3000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చందానగర్ టీడీపీకి ఎక్కువగా పట్టుండే ఏరియా. గులాబీ ఊపులో టీఆర్ఎస్ ఖాతాలో కలిసింది డివిజన్. నాడు నవతారెడ్డి గెలుపుకు కేటీఆర్తో పాటు మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. చందానగర్లో 59,000 ఓటర్లుండగా 56 కాలనీలతో పాటు 7 బస్తీలున్నాయి. ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్ కల్చర్ బాగా ఎక్కువ. గ్రేటర్లో భాగమే అయినా సమస్యలు చాలానే ఉన్నాయి. సమస్యల పరిష్కారంలో భాగంగా ఇప్పటివరకు 63 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటారు నవతారెడ్డి. 55 సిసి రోడ్లను నిర్మించడంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణాలు కూడా చేసినట్టు చెబుతారు. పీజేఆర్ స్టేడియంలో కొంత భాగాన్ని తాము అభివృద్ధి చేశామంటున్నారు. అంతేకాదు డివిజన్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రిజర్వాయర్లు నిర్మించామని కూడా చెబుతారు. ముందుగా నా యొక్క డివిజన్లో సుమారు 62 కోట్లతోటి మేము నిధులు తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, యూజీడీ కానివ్వండి, మన పీజేఆర్ స్టేడియంలో నిధులు కానివ్వండి, మొత్తం మేము 62 కోట్లతోటి అభివృద్ధి చేయడం జరిగింది. దాంట్లో 55 సీసీ రోడ్లు వేయడం జరిగింది. అంటే నా చందానగర్ డివిజన్లో సుమారు 56 కాలనీలు, 7 బస్తీలు ఉన్నాయి. దాంట్లో 55 సీసీ రోడ్లు, 25 బీటీ రోడ్లు, అలాగే 45 యూజీడీలు తీసుకురావడం జరిగింది. 63 కోట్ల రూపాయల ఖర్చంటే మామూలు విషయం కాదు. జీహెచ్ఎంసీ ఈ ఏడాదిన్నరలో ఒక్కో కార్పొరేటర్కి ఇవ్వాల్సిన 1.5 కోటి ఇంకా ఇవ్వనేలేదు. వివిధ పథకాలు, ఎమ్మెల్యే ఇతర నిధులను కూడా తమ ఖాతాలో కలిపేసుకుంటున్నారు నవతారెడ్డి లాంటి కొందరు కార్పొరేటర్లు. హడ్కో రుణాల ద్వారా వాటర్ బోర్డు రిజర్వాయర్లను నిర్మిస్తే అది కూడా తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చెబితే ఇంత మొత్తంలో ఖర్చంటే అది ఆశ్చర్యకరమైన విషయమే. ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే తప్ప నిధులను విడుదల చేయడం లేదు జీహెచ్ఎంసీ. అది కూడా మేయర్, కమిషనర్ ఒక నిర్ణయానికి వచ్చి జోనల్ కమిషనర్ ద్వారా స్థానిక సమస్యల కోసం ఖర్చు పెట్టడానికి మాత్రమే అనుమతులున్నాయి. ఇందులో కార్పొరేటర్కి ఎలాంటి ప్రమేయం ఉండదు. అలాంటిది ఏకంగా 60 కోట్లకు పైగా ఖర్చు చేశానని చెప్పుకోవడం కార్పొరేటర్ నిజానిజాలను ఎలా పులిహోర కలిపేస్తారో సూచిస్తోందని విమర్శలు వస్తున్నాయి. నిధుల గొడవలా ఉంచితే చందానగర్ డివిజన్లో అతి ప్రధాన సమస్య డ్రైనేజీ లైన్లు సరిగా లేకపోవడం. శ్రీదేవి థియేటర్ మీదుగా అమీన్పూర్ వరకు వెళ్లే రోడ్డు ఇంకా పెండింగ్లో ఉంది. 4 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభిద్దామనంటారు నవతారెడ్డి. ముఖ్యంగా మా ఎన్నికల హామీ 150 ఫీట్ల రోడ్డు. ఆ 150 ఫీట్ల రోడ్డు కూడా మేము 1978 నుంచి ఉన్న కళ ఈరోజు సాకారం కాకపోతుంది. అది కూడా మేము మేయర్ గారు సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో 4 కోట్లతోటి స్టాండింగ్ కమిటీలో కానీ కౌన్సిల్లో కానీ ఆమోదం జరిగింది. ఇప్పుడు సర్వే కూడా జరుగుతుంది. విత్ ఇన్ టెండర్ ప్రాసెస్ అవన్నీ సరికి విత్ ఇన్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్లో అది కూడా మేము ఖచ్చితంగా మా యొక్క కళ నెరవేర్చుకుంటాము. ముఖ్యంగా ఈ రోడ్లో వస్తే చాలా కష్టమవుతుంది సార్. పిల్లలకు మోషన్స్ కూడా అవుతున్నాయి, వామిటింగ్ చేసుకుంటున్నారు, చాలా స్టమక్ పెయిన్ కూడా వస్తుంది, చాలా ప్రాబ్లం అవుతుంది రోడ్లో వెళ్ళడం రావడం. చాలా ఇది తప్ప వేరే రోడ్లు ఇంకా మనకు ఆప్షన్ లేదు. వెళ్తే శ్రీదేవి థియేటర్ నుంచి చందనగర్ వెళ్ళి క్రాస్ యూటర్న్ చేసుకొని రావాలి, లేకపోతే అక్కడ నుంచి కమాన్ పెట్టారు. అసలు వెళ్ళడానికి అస్సలు అవ్వదు సార్. ఇదే రూటు. ఈ రూట్ పోతే భయంకర అనారోగ్యాలు వస్తున్నాయి, చాలా ప్రాబ్లం ఉంది. చందానగర్లో భారీ ఎత్తున అపార్ట్మెంట్లు వెలిశాయి, కానీ ఇప్పటివరకు వాటికి మౌలిక వసతుల కల్పనే లేదు. అపార్ట్మెంట్లకు తగ్గట్టుగా సివరేజ్ గానీ డ్రైనేజ్ వ్యవస్థ గానీ లేకపోవడంతో నాలాలు ఉప్పొంగుతున్నాయి. నాలాలపై అక్రమ కట్టడాలు అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో చిన్నపాటి వర్షానికే ఇక్కడి నాలాలన్నీ వరదలై పారుతున్నాయి. దానికి తోడు గుంతలు పడ్డ రోడ్లు, సీసీ, బీటీ రోడ్లేస్తామన్న హామీలేవి నెరవేరకపోవడంతో జనానికి ఇక్కడ నిత్య నరకంగా మారింది. గుంతలు తేలిన రోడ్ల మీద ప్రయాణం అంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇటు కార్పొరేటర్, అటు అధికార గణం తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఇక్కడ వాళ్ళు. గత 10 ఏళ్ల నుంచి చూస్తుందండి, ఇది ఎప్పుడు చెరుక్కుంట మాదిరిగా ఉంటుందండి.
రెయిన్ సీజన్ వచ్చిందంటే ఇది చెరువే అనుకోవాలండి, ఒక చిన్నపాటి చెరువు అనుకోవాలి మనం. వాటర్ ఇప్పుడు నిలబడిపోతుంది, నల్లాలు పైపులు పగిలిపోయినా ఇక్కడనే నీళ్ళు నిలబడిపోతాయి, మంజీరా వాటర్ లీకేజ్ అయినా ఇక్కడనే నీళ్లు నిలబడిపోతాయండి. ఇది అమీన్పూర్ రోడ్ నుంచి కైలాస్ నగర్ పోయే రూటు చాండాలంగా ఉందండి. అది గుంతలు ఉన్నది. ఎప్పుడు ఇళ్ళకు మంజీరా లైన్ పైపు తీసుకున్న వాళ్ళు రోడ్డు పగల కొట్టడం, మళ్ళీ పైపు వేయడం, అది పూడ్చుకపోవటం, ఈ రోడ్డు డ్యామేజ్ ఈ విధంగా ఉందండి. చాలా కష్టంగా ఉంటుందండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఈవెన్ వర్షం పడుతున్నప్పుడు కూడా స్టక్ అవుతూ ఉంటుంది. ట్రాఫిక్ అవన్నీ ఆగిపోతూ ఉంటుంది. ఎవరైనా కేర్ తీసుకోవాలి, లేకపోతే చాలా కష్టం అండి. ఈ విషయంలో మీరు ఎవరికైనా కంప్లైంట్ చేస్తారా? చాలాసార్లు చేశామండి, కానీ ఏం రెస్పాన్సిబిలిటీ ఏం లేదు, ఏం కనిపించడం లేదు. బాగున్న రోడ్స్నే మళ్ళీ వేస్తున్నారు, కానీ బాగాలేనది ఏం పట్టించుకోవడం లేదు. చందానగర్ వాసులను పట్టిపిడించే మరో సమస్య వర్షం పడితే రోడ్లు చెరువులైపోవడం. ముఖ్యంగా పెద్ద చెరువు నుంచి పటాన్ చెరువు నాలా ఆక్రమణలకు గురైంది. నాలాలపైనే భారీ భవనాలు నిర్మించారు. కొన్ని చోట్ల కుచించుకుపోయింది నాలా. మరోపక్క నాలా పూడికితీత పనులు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. ఇదిగో ఇక్కడున్న జేసీబీని మధ్యలోనే వదిలేశారు, గమనించారా? దీంతో నాలా సరిగా ప్రవహించకపోవడంతో కంపు రేగుతోంది. అంతేకాదు దోమలు కూడా ఎక్కువైపోయాయి. దీంతో జనం నానా తిప్పులు పడుతున్నారు. నాలాల పూడికతీత పేరుతో జీహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలున్నాయి. అటు అధికారులను కానీ ఇటు కాంట్రాక్టర్లతో కానీ సవ్యంగా పనులు చేయించుకోవడంలో కార్పొరేటర్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బ్రహ్మాండంగా ఉన్నది మా ఇంట్లో, మస్తు ఉన్నది. నీళ్ళే లేకుండా నీళ్ళు వస్తలే, ఇంట్లోకే వస్తాయి నీళ్ళు. అసలు నీళ్ళు అని మొత్తం ఇంట్లోకి వస్తాయి సార్. మాకు నీళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది, మాకు నడవడానికి కూడా అవకాశం లేదు. అసలు వర్షం పడదంటే ఈ అపార్ట్మెంట్ నీళ్ళు మొత్తం అన్నీ వస్తాయి, మొత్తం ఇల్లు అన్ని మొత్తం ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఆ నీళ్ళు బాధ లేక మట్టి పోసుకున్నాం, ఇట్లా హైట్ పోసుకున్నాం మట్టి. ఆ ఇల్లు డౌన్లోకి అయిపోయింది. దీనికి వెళ్ళి మా ఇల్లు ఎవరు రారు, చెప్పరు. వచ్చినప్పుడు ఇట్లా చెప్తున్నాము, పోతున్నారు, ఫోటోలు తీసుకుంటూ పోతున్నారు. ఎవరు పట్టించుకుంటలేరు. అసలు డ్రైనేజ్ ప్రాబ్లమే ఉంది, రోడ్లో ప్రాబ్లమే ఉంది. మోర్ ఎక్కడ పోదు. ఇంకా డ్రైనేజ్లో కలుపుకోవాలంటే కలుపుకోవాలి. వాస్తవానికి చందానగర్ కార్పొరేటర్ విద్యావంతురాలు. సన్మాన సత్కారాలు ఆడంబరాలకు దూరం అంటారు. కనీసం బొకే పుచ్చుకోవడానికి కూడా ఇష్టం చూపించరు. కేవలం మొక్కలిచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటా ఉంటారు. ఫోన్ చేయండి, సమస్య పరిష్కరిస్తా అన్న విధానం ఫాలో అవుతానంటారు నవతారెడ్డి. అంతేకాదు మరో 2 నెలల్లో ఇంటింటికి మంచినీటి కనెక్షన్ ఇచ్చి తీరుతానని సవాలు విసిరారు కూడా. తన డివిజన్లో నల్లా లేని ఇల్లు చూపితే బహుమతులిస్తా ఉంటారు నవతారెడ్డి. ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు తన దగ్గర చాలానే ఉన్నాయని లిస్టు చదివేస్తారు. చేసిన తర్వాత మేము ఛాలెంజ్ చేస్తాము. చందానగర్ డివిజన్లో నల్లా లేని ఇల్లు చూపిస్తే మేము వాళ్ళకి బహుమతి ఇస్తామని చెప్పేసి ఒక ఛాలెంజ్ కూడా చేయడానికి మేము ఒక కంకణం కట్టుకున్నాము. అదేవిధంగా మా డివిజన్లో 2 రిజర్వాయర్లు కూడా నిర్మాణం అవుతున్నాయి. ఆల్రెడీ ఒకటి 1 మంత్లో ఇనాగ్రేషన్లో ఉంది. ఇంకొక దీప్తీష్ నగర్లో కొంచెం స్టోన్ గిట్లా రావడం వల్ల అది ఇంకా ఇప్పుడు నడుస్తూ ఉంది. కొంచెం ఒక 6 మంత్స్ వరకు అయితే అది అందించగలుగుతున్నాం. బిహెచ్ఎల్ చౌరస్తా నిత్యం వచ్చిపోయే వాహనాలతో బిజీగా ఉంటుంది. ట్రాఫిక్ సమస్య కూడా నానాటికి పెరిగిపోతోంది. ఓల్డ్ బాంబే హైవే కావడంతో వాహనాల రద్దీ మరీ ఎక్కువగా ఉంది ఇక్కడ. దీంతో ఏవో ఒక ప్రమాదాలు. మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గించాల్సిన అవసరం ఎంతో ఉంది ఇక్కడ. కార్పొరేటర్ ఇవేవీ పట్టించుకోకుండా సెల్ఫ్ ప్రమోషన్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారన్న విమర్శలున్నాయి. చందానగర్లోని కైలాస్ నగర్, భవానీపురానికి మధ్య ఉన్న నాలాపై గతంలో చిన్న కల్వర్ట్ నిర్మించారు. ఇప్పుడు ఇది ఇరుగ్గా మారిపోయింది. జనం రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ కల్వర్టు పెద్దదిగా మార్చాలన్నది జనం చేస్తోన్న ప్రధానమైన డిమాండ్గా ఉంది. ఈ వంతెన వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది సార్. ఇక్కడ ఇది తరతరాలుగా అన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మేము మెమోరాండం ఇచ్చినా కూడా చేస్తాం అంటున్నారు, చేస్తలేరు. అందులో ఇంకా ముందు కాలనీస్ బాగా ఉన్నాయి. అక్కడ ఇది ఒకటే తోవ అయిపోయింది అందరికి పోనీకి. ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతున్నది సార్. ఇక్కడ ఆగిపోతే ట్రాఫిక్ అక్కడిక్కడ ఆగిపోతుంది సార్. ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు దాటాలంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నీళ్ళు వచ్చేస్తాయి. అలా చందానగర్లో కుక్కల బెడద కూడా ఎక్కువే. మున్సిపల్ ఆఫీస్ దగ్గరే కుక్కలు ఇష్టారాజ్యంగా మారింది. మరోపక్క ఎక్కడి చెత్త అక్కడే. దోమలైతే తమను పీక్కు తింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ వాళ్లు. ఫాగింగ్ చేయమని మొత్తుకుంటున్నారు. కార్పొరేటర్కి జనం సమస్యలను పట్టించుకుని పరిష్కరించడానికి తీరికే ఉన్నట్టు కనిపించదని వాపోతున్నారు ఇక్కడ వాళ్లు. తప్పకుండా ఇప్పుడు కుక్కల బెడత కానివ్వండి, దోమల బెడత కానివ్వండి, ఇప్పుడు మన డివిజనే కాదు మొత్తం జిహెచ్ఎంసీ అంతా ఉంది. ఇప్పుడు అది చేయాల్సింది ఎవరు? అధికారులు.
అధికారులకు చెప్తే మా దగ్గర స్టాఫ్ లేదు, చేస్తున్నాము, మిషనరీ తక్కువ ఉంది అనేసి చెప్తున్నారు. మేము కూడా మిషనరీ కోసము ప్రపోజల్స్ పెట్టినాము, చేస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క సమస్య కూడా మేము పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. చందానగర్లో కార్పొరేటర్ ఎంత ట్రై చేస్తున్నా సమస్యల పరిష్కారంలో బాగా వెనకబడ్డట్టే ఉంది. వ్యక్తిగతంగా సింప్లిసిటీ పాటించే కార్పొరేటర్ డివిజన్ పనులు చేయించడానికి హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రచార పటాటోపాలు కట్టిబెట్టి డివిజన్ అభివృద్ధికి నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉందని వాపోతున్నారు ఇక్కడ వాళ్ళు. మరి నవతారెడ్డి పబ్లిసిటీ స్టంట్స్ లో చూపిన నవ్యత డివిజన్ డెవలప్మెంట్ లో చూపిస్తారా లేదా తెలియాలంటే కొన్నాళ్లు ఆగక తప్పదు.